మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వెంకటాచలంలో వైసీపీ శ్రేణులు కదం తొక్కారు. సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి క్రాస్ రోడ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ సాగింది. అనంతరం తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా విచ్చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే చంద్రబాబు అందులో 10 కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. అలా చేయడం వలన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని విమర్శించారు. ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే వాటిలో 7 మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి, 5 మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు కూడా అయ్యాయి, 10 మెడికల్ కళాశాలలు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి దుర్మార్గం. ఈరోజు నేను అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని, పేదలకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా సంక్షేమం ఇస్తానని చెప్పి ఈరోజు మాటలు చెప్పి ఈరోజు ఒక పక్క వాటిని ఎగ్గొట్టి ప్రజల సొమ్ము, మన సొమ్ము, మన ఆస్తి అయినటువంటి ఈరోజు మన హక్కు అయినటువంటి ఈరోజు మెడికల్ కళాశాలల్ని కేవలం 100 రూపాయలు ఎకరాకి 850 ఎకరాలుంటే వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దాన్ని 100 రూపాయలు ఎకరాకి ఇచ్చేస్తానని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల పేదల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు. కాబట్టి దానికి నిరసనగా ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేటువంటి పరిస్థితి ఏర్పడిందంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంత బలమైనటువంటి శక్తిగా ఎదగగలిగింది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత, మాజీ జెడ్పీటీసీ వెంకట శేషయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.